రైతు మిత్రులారా, నా పేరు గంగాధర్. నేను బోధన్ ఏరియాలో ధనిక కంపెనీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మనము ఇక్కడ సాలూరా కానీ అదేవిధంగా ఉన్సలో కానీ గమనించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో స్టెమ్ బోరర్ అదేవిధంగా లీఫ్ హోల్డర్ అనేది ఉద్రిక్తి ఎక్కువగా ఉంది. దాని నివారణకు మన ధనుక కంపెనీలో ఇది మోటార్ అనే ప్రోడక్ట్ ఉంది. ఇందులో కాటా హైడ్రోక్లోరైడ్ 75% ఎస్జీ ఉంటుంది. ఎస్జీ అనగా సాల్యుబుల్ గ్రాన్యూల్స్. ఇది ఒక ఎకరానికి 200 గ్రాముల చొప్పున కొట్టుకుంటే పురి యొక్క అన్ని దశల మీద పనిచేస్తుంది. అంటే ఇది మనకు స్టెమ్ బోరర్ లీఫ్ హోల్డర్ యొక్క అన్ని దశల మీద పనిచేయడం జరుగుతుంది. అంటే గుడ్ల మీద పనిచేయడం జరుగుతుంది. గుడ్లు చనిపోవడం వల్ల మనకు లార్వల్ అనేది ఎదిగాయి. అదేవిధంగా తల్లి రెక్కల పురుగు మీద కూడా పనిచేయడం జరుగుతుంది. తల్లి రెక్కల పురుగు చనిపోవడం వల్ల అది గుడ్లు అనేది పెట్టడం అనేది జరగదు. ఇది ఒక ఎకరానికి 200 గ్రాముల చొప్పున కొట్టుకుంటే పురుగు యొక్క అన్ని దశల మీద పనిచేస్తూ అదేవిధంగా ఇది పెట్టడానికి ఎఫెక్ట్ వల్ల ఈ మందు చాలా రోజుల వరకు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది జపనీస్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. ఇది ధనుక యొక్క వారి పేటెంటెడ్ ఉత్పాదన. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అన్ని ఇదే కాకుండా మనకు చెవులకు సంబంధించి అదేవిధంగా మనకు సెంప్రా అని ఉంది. సెంప్రాడ్ అయితే అది మనకు మేజులో అదేవిధంగా చెరుకులో అందులో అలోసల్ఫేట్ మిథైల్ ఉండడం వల్ల మనకు తుంగజాతి అనేది పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యలో మన ధనుక కంపెనీ మైక్రో సూపర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఒక ఎకరానికి 4 కిలోలు వాడడం వల్ల విపరీతమైన దుబ్బు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అంతకుముందు కెల్డాన్ 50% ఎస్పీ అంటే అది కూడా కాటా హైడ్రోక్లోరైడ్ 50% సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. అది పౌడర్ రూపంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉందని మన కంపెనీ ఆలోచించి ఇది సాల్యుబుల్ గ్రాన్యూల్స్ రూపంలో రావడం జరిగింది. ఇది కాస్ట్ వచ్చేసి 1 kg మనకు 3200 ఉండడం జరిగింది. హాఫ్ కేజీ వచ్చేసి మనకు 1650 ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు కిసాన్ షాప్లో అందుబాటులో ఉంది. ఎవరైనా రైతులు కావాల్సి ఉంటే నన్ను సంప్రదించగలరు.